నాకు గుడికి వెళ్ళాలనిపించింది. ఇంట్లో వాళ్ళని అడిగితే ఎవ్వరూ రావడం కుదరదన్నారు. పోనీలే మనమే వెళ్దాం భయమేంటి అని రెడీ అవ్వాలా వద్దా? వెళ్ళాలా వద్దా? అని ఆలోచిస్తూనే బయలుదేరిపోయా. ఆలోచిస్తూనే ఆటో ఎక్కేసా. ఆలోచిస్తూనే గుడి దాకా వచ్చేసా. ఇంకా ఆలోచిస్తున్నా నిజంగానే వచ్చేసానా అని. అలా వెళ్ళగానే అమ్మవారి దర్శనం ఇలా అయిపోయింది. దర్శనం చేసుకొని రాగానే మొహంలో ఏదో తెలియని కాంతి, మనసులో సంతోషం. ఏంటిది అని ఆలోచించుకుంటూనే బయటకు వచ్చాను. రాగానే ఐస్ క్రీమ్ కనిపించింది. తినుకుంటూ ఆటో ఎక్కేసా. రెస్టారెంట్‌కి వచ్చి బిర్యానీ ఆర్డర్ ఇచ్చా. ఏం పర్వాలేదు. అప్పుడప్పుడు మన మీద మనం ఖర్చు పెట్టుకోవచ్చు. కూల్ డ్రింక్ ఒకటి తీసుకొని పీవీఆర్ మాల్‌కైతే నడుచుకుంటూ వచ్చేసా. అక్కడికి రాగానే ఈమెవరో మరి, "నువ్వచ్చం నా ఫ్రెండ్‌లానే ఉన్నావని చేయి పట్టుకోమ్మా" అంది. మొహం చూస్తే నాకు కూడా సేమ్ అలానే అనిపించింది. ఈ పిల్లలెవరో గాని వచ్చిన దగ్గర నుంచి తిరుగుతానే ఉన్నారు కొంచెం కూడా భయం లేకుండా. అలా మాల్‌లో రౌండ్స్ వేసుకుంటూ అన్నీ చూస్తుంటే వీళ్ళిద్దరూ ఎవరో మరి నేను మిమ్మల్ని యూట్యూబ్‌లో చూశానని చెప్పి నా దగ్గరకొచ్చారు. ఫోటో ఒకటి అడిగారు. అలా అడిగాక ఇవ్వకపోతే ఏం బావుంటది చెప్పండి. పక్కనే సెక్యూరిటీ గార్డ్ ఉంటే పాపం పిలిస్తే వచ్చి తీశారు. నేను తీస్తాను కొట్టుకున్నారు కానీ బాగానే ఫోటోస్ తీశారు. వాళ్ళు తాగుతుంటే నాకు కూడా ఒక సోడా ఇప్పించారు. అలా నడుచుకుంటూ వాళ్ళతో పాటు బస్ స్టాండ్‌కైతే వచ్చేసా. బస్ స్టాండ్‌లోకి రాగానే ఐస్ క్రీమ్ అయితే కొనుక్కున్నా. డబ్బులు వాళ్ళే కట్టారులెండి. అది వేరే విషయం. అలా బస్ ఎక్కి మా ఊరు రాగానే చెరుకు రసం కనిపించింది. ఇది మాత్రం నేనే కొనుక్కున్నాను. మనం ఒంటరిగా పుడతాం, వెళ్ళిపోతాం. మధ్యలో ఇటువంటి చిన్న సంతోషాలకు తోడు కోరుకోవడం తప్పేమీ కాదు. కానీ తోడు దొరకలేదని నీ హ్యాపీనెస్‌ని చంపేసుకోవడం అది మాత్రం తప్పే. నాకు తోచింది చెప్పా. నచ్చితే వినండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి. ఓకే బాయ్.